నమస్కారం. వి న్యూస్ లోకల్ ఈరోజు సాయంత్రం వార్తల ముఖ్యాంశాలు. భారత్పై అమెరికా అదనంగా మరో 25% సుంకాలను విధిస్తూ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త సుంకాలు ఈ నెల 27 అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కోదండరాంను నిలపాలని, చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రిగా చేయాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం కమిషన్పై చర్చ. వరంగల్ అంటర్ రోడ్లో జరిగిన హత్య గురించి తెలిసిందే. 10వ తరగతి క్లాస్మేట్ కోసమే భార్యను హత్య చేసిన భర్త. వివరాలు వెల్లడించిన పోలీసులు, అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు. పండుగ వేళ కాలేజీలకు సెలవులు ఇవ్వాలి అని మహిళా కమిషన్ ఇంటర్ బోర్డుకు సూచించింది. గణేష్ చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. కుకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసులో నిందితుడు క్రైమ్ వెబ్ సిరీస్ చూసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భారీ నియామకాల దిశగా సాగుతుంది. 40,000 ఉద్యోగాలని త్వరలో భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించిన ఫోక్సో కోర్టు నిందితుడు మహమ్మద్ ఖయ్యూంకు 50 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుతో బాలిక కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పరకాల యూరియా కోసం రైతుల ధర్నా ఆందోళన. మహబూబాబాద్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. నమస్కారం. వి న్యూస్ లోకల్ యాప్. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మా వి న్యూస్ లోకల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకొని సైన్ ఇన్ అవ్వండి. మీ ప్రాంతంలో జరిగే సమస్యలన్నీ వార్తల రూపంలో రాయండి. నమస్కారం. వి న్యూస్ లోకల్.